ఈరోజు మధ్యాహ్నం నుంచి పరిస్థితి చూడండి. మనం ఉన్న ప్లేస్ అంటే ఆల్మోస్ట్ సిక్కిం అంతాన ఫుల్ వర్షాలు ఉన్నాయి. అండ్ రేపటికి కూడా అలాగే ఉంది. మళ్ళీ కొంచెం క్లౌడ్స్ అయితే కొంచెం క్లియర్ అవుతున్నాయి. ఈ ఎండ అయితే ఇక్కడ కనబడుతుంది, ఆ ఎండ కనబడట్లేదు. ఆ ఎండ అక్కడ ఉంది, కానీ పొగ మంచి వాళ్ళు అస్సలు క్లియర్గా లేదు. కార్ అయితే వెళ్తుంది, లోకల్ కార్. కార్ వెళ్తుంటే బ్రిడ్జ్ అవుతుంది, మామూలుగా వచ్చలేదు. ట్రిప్ ప్రస్తుతం అయితే వెస్ట్ సిక్కిం ఉత్తర అనే ఊరి దగ్గర ఉన్నాను. ఈవినింగ్ 5 o'clock అనుకుంటాను. ఇక్కడ రీచ్ అయ్యేసరికి ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ అవతల. ఇక్కడ నుంచి నేపాల్ ఎంతో దూరం కాదు, కానీ రోడ్స్ అయితే లేవు. బై ట్రెక్కింగ్ ఎంతో ఇక్కడ నుంచి 5 or 10 kilometers మధ్యలో ఉన్నది. అండ్ నేను ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్లేస్ ఏంటంటే ఉత్తరే వెస్ట్ సిక్కిం. ప్రస్తుతం ఇక్కడ ఇదైతే నా రూమ్, హోమ్ స్టే. నీట్గా అయితే ఉంది, చాలా నీట్గా ఉంది, నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ప్రైస్ అయితే 1000 rupees. మళ్ళీ ఫుడ్ కూడా వీళ్ళే చేస్తారు, ఫుడ్ వీళ్ళే చేసి మనకి అన్నీ చేస్తారు. లుక్ ఎట్ ద వ్యూ. అదే రూమ్ బయట బాల్కనీలో వ్యూ ఇది. అండ్ దేర్ చూసి కొంచెం వెదర్ అయితే చూడండి, పొగ మంచుతోటి. ఇందాక మార్నింగ్ లేచేటప్పటికైతే ఇక్కడ కారు వరకు ఉన్నది, ఇప్పుడైతే కొంచెం క్లియర్ అయింది. నా టుడే ఈరోజు విషయం ఏంటి అని అంటే, వెస్ట్ సిక్కింలో ఇంకొక ప్లేసు సింగ్షోర్. నేను ఆ రూట్లోనే వచ్చాను కదా, సింగ్షోర్ సస్పెన్షన్ బ్రిడ్జ్ విజిట్ చేసుకొని నెక్స్ట్ ఈరోజు ట్రిప్ అప్డేట్స్ ఏంటి అనేది చెప్తాను. కొత్త విషయం ఒకటి చెప్తాను. ట్రిప్ ఏమవుతుందంటే మీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ అయితే సింగ్షోర్ సస్పెన్షన్ బ్రిడ్జ్ విజిట్ చేసి అప్పుడు మీకు ఆ విషయం ఏంటో చెప్తాను. ఓకే గైస్, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇది మేము ఉంటున్న హోమ్ స్టే రెస్టారెంట్ అండ్ బార్ కూడా. వాటికైతే తక్కువ లేదు. అండ్ దిస్ ఇస్ ద వ్యూ ఆఫ్ ద హోమ్ స్టే, నిన్న హోమ్ స్టే వ్యూ. అండ్ ఇలాగా అవన్నీ అలా మంచి కనబట్టలేదు, కానీ అవన్నీ హోమ్ స్టేసే. అండ్ అవన్నీ బార్లు కానీ ఏమంటారు కానీ వైన్ షాపులు కానీ. అలాగే ఇది లేక్ వ్యూ అంట, లేక్ అంటే ఇదంతానా. బట్ ప్రస్తుతం అయితే మీ కళ్ళతో మీరే చూడండి, అసలు నో ఛాన్స్ అట్ ఆల్. సో దట్స్ ఆల్. ప్రస్తుతం అయితే మనం ఈరోజు సింగ్షోర్ బ్రిడ్జ్ నిన్న వచ్చింది. నిన్న సాయంత్రం రావడం వల్ల వ్యూ సరిగ్గా లేదనుకున్నాం, బట్ సేమ్ థింగ్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నది. బట్ ట్రై చేద్దాం కొంతలో కొంత తీయడానికి. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు సింగ్షోర్ సస్పెన్షన్ బ్రిడ్జ్. అక్కడి నుంచి ఏం జరుగుతున్నది అనేది చెప్తాను. సో ఇది రోడ్ల పరిస్థితి అయితే మాత్రం నాట్ మోర్ దెన్ 50 meters లోపు కూడా సరిగ్గా కనబడట్లేదు, మొత్తం పొగమంచి కమ్మేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి సింగ్షోర్ అయితే అంటే నేనున్న ప్లేస్ ఉత్తర నుంచి సింగ్షోర్ 4 kilometers. ఈ 4 kilometers వెళ్ళి ఆ సింగ్షోర్ చూసుకొని నెక్స్ట్ ఒక అదిరిపోయి అప్డేట్ ఇస్తా. నేను అడిగి ఈరోజు అంత పెద్ద తేడా ఏం లేదు, చూపిస్తా. వెల్కమ్ టు సింగ్షోర్ హ్యాంగింగ్ బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్. 200 meters ఆఫ్ లెంత్ చూసుకుంటున్నారు కదా. ఈ ఎండ నుంచి ఆ ఎండకి 200 meters ఆఫ్ లెంత్. అండ్ నేనేం చెప్పదలుచుకోనంటే, నాకు హైట్స్ అంటే చాలా భయం. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు షో యూ. ఈ డెప్త్, ఈ హైట్, ఈ బ్రిడ్జ్ హైట్ అయితే 100 meters పైబడి ఉన్నదంట. ఈ డెంటమ్ అనే ఊరు నుంచి నిన్న వచ్చినప్పుడు డెంటమ్ అనే ఊరు నుంచి ఉత్తర అనే ఊరికి కనెక్ట్ చేయడానికి, ఎప్పుడు డిస్టెన్స్ని తగ్గించడానికి ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ని పెట్టారంట.
ప్రస్తుతం క్లైమేట్ బాగోక సరిగ్గా వ్యూ అయితే లేదు. ఐ రియలీ హేట్ హైట్స్ అబ్బా. బికాజ్ దట్ అక్కడ వాటర్ ఫాల్ ఉన్నది అండ్ అక్కడ వాటర్ ఫాల్ ఉన్నది. ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే నాకు పడుతుంది. అదిగో మళ్ళీ క్లైమేట్ మంచి వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ద ఇంట్రెస్టింగ్ థింగ్స్ అబౌట్. ఇది ఎప్పుడు కట్టారంటే ఎప్పుడో పాతదేం కాదు, ఎర్లీ 2000s కన్స్ట్రక్ట్ చేశారంట. ఇది ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ ఈ డిస్టెన్స్ తగ్గించడానికి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ సింషోర్. కార్ అయితే వెళ్తున్నా, లోకల్ కార్. కార్ వెళ్తుంటే బ్రిడ్జ్ ఊగుతుంది, మామూలుగా ఒకట్లేదు. This is all about Singshore Bridge. 2000s earlies లో కట్టారంట. ఇక్కడ ఏంటంటే క్యాఫ్టీరియా. బ్లాక్ టీ ఒకటి చెప్తాం. ఇది క్యాఫ్టీరియానే, బ్లాక్ టీ చెప్పాను. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అల్టిమేట్ ఉంది కదా, సూపర్ వ్యూ అబ్బా. క్లౌడ్స్ క్లియర్గా ఉండి వెదర్ బాగుండి ఉంటే డ్రోన్ ఎగరేద్దాను, సూపర్గా ఉంది. మళ్ళీ కొంచెం క్లౌడ్స్ అయితే కొంచెం క్లియర్ అవుతున్నాయి. ఈ ఎండ అయితే ఇక్కడ కనబడుతుంది, ఆ ఎండ కనబడట్లేదు. ఆ ఎండ అక్కడ ఉంది కానీ పొగ మంచు వల్ల అస్సలు క్లియర్గా లేదు. సిట్టింగ్ అయితే లేదు కానీ నిలబడి కాఫీ తాగుతుంటే సూపర్గా ఉంది. చూస్తుంటే గైస్ ఇప్పటి మీద నిన్నటి వ్యూ బాగున్నట్లుంది. చూసారు కదా పొగ మంచు, ఆల్ బికాజ్ ఆఫ్ రైనీ సీజన్ ఇది. సో ఈ రైనీ సీజన్ ఆ పొగ మంచు ఉండడం వల్ల గమనిస్తున్నారు కదా, వ్యూ అయితే అంత క్లియర్గా లేదు. ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి అని అంటే, బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ సిక్కిం ఇప్పుడు రైనీ సీజన్లో విజిట్ చేయొద్దు. జస్ట్ విజిట్ ఇన్ సమ్మర్ ఆర్ ఎల్స్ ఇన్ వింటర్. వింటర్ అయితే స్నోతోని, సమ్మర్ అయితే ఫుల్ గ్రీనరీతోని యూ కెన్ హ్యావ్ ఎ బ్లాస్ట్ ఇక్కడ. సో దాట్ ఈస్ ద రీజన్. ఏ ప్లేస్కి వెళ్ళినా ఈ పొగ మంచి ఎదురవుతుంది. ఏ ప్లేస్కి వెళ్ళినా వర్షంతో అంత పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఏ ప్లేస్కి వెళ్ళినా ఈ పొగ మంచి ఎదురవుతుంది. నేను వచ్చిన దారిలో చాలా సీనరీస్ ఉన్నాయి, కానీ ఏ ఒక్కటి మంచిగా క్యాప్చర్ చేయలేకపోయినా. ఏ ఒక కెమెరాలో క్యాప్చర్ చేయడం సంగతి అటు పెడితే మెయిన్ నా కంటికి కూడా ఏమీ సరిగ్గా కనబడలేదు. ఇటు దాట్ రీజన్ సిక్కిం టూర్ని అయితే కంటిన్యూ చేయలేకపోతున్నాను. వచ్చి ఇంక లాభం లేదు. ఇది ఒక ఎక్స్పీరియన్సే. లైక్ రైనీ సీజన్లో రాకూడదు అని తెలుసుకోవడానికి ఒక ఎక్స్పీరియన్స్ ఇది. ఈ సీజన్ అయితే ఇక్కడతోనే క్లోజ్ చేసేస్తున్నాను. వై? బికాజ్ వెస్ట్ సిక్కిం అయింది. మెయిన్ ప్లేసెస్ నార్త్ అండ్ ఈస్ట్ సిక్కింలో ఉన్నాయి. నాతులా పాస్ అని, గురుదోంగ్మార్ లేక్ అని, లామో లేక్ అని చాలా ఉన్నాయి. ఆటి ప్లేసెస్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇప్పుడు కంటిన్యూ చేయకపోవడం కారణం ఏంటంటే, ఇప్పుడు అటువైపు వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అండ్ ఐ క్యాంట్ వ్లాగ్ చేయడం సంగతి పక్కన పెడితే నేను కూడా సరిగ్గా చూడలేనేమో. డార్జిలింగ్లో అటు ఇటుగా ఏదో అలాగా మేనేజ్ చేసేసాను. బట్ సిక్కింలోకి వచ్చాక నేను ఏదైనా మిస్ అవుతున్నానా అనిపించింది బికాజ్ ఆఫ్ దిస్ ఫాగ్. కాబట్టి సిక్కిం ఇప్పుడు కాదు, నెక్స్ట్ మళ్ళీ పెట్టుకుంటాను. ఆ పెట్టుకోవడం గాను ఈ సీజన్ ఇక్కడితో ఆపేసి గోయింగ్ బ్యాక్ హోమ్. మళ్ళీ నెక్స్ట్ టైం సిక్కిం వచ్చినప్పుడు ఒక రైట్ టైంలోని వస్తాను. రైట్ టైము అని అంటే ఏంటంటే సమ్మర్ ఆర్ వింటర్ ఆర్ ఎల్స్ జూలై ఆగస్ట్ని వదిలేయండి. మీరు కూడా ఎప్పుడైనా రావాలి సిక్కింని ఎంజాయ్ చేయాలి అనుకుంటే జూలై ఆగస్ట్ వదిలేయండి. సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేయండి. సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్ నుంచి స్నో స్టార్ట్ అవుతుంది. మార్చ్లో స్నో ఎండ్ అవుతుంది. ఏప్రిల్, మే, జూన్ ఈజ్ ఓకే. జూలై ఆగస్ట్ అయితే మాత్రం డెఫినెట్గా స్కిప్ చేయండి. నేను కూడా స్కిప్ చేస్తాను. వై? బికాజ్ ఈ జర్నీ నేను ఇంకా కంటిన్యూ చేశానంటే నార్త్ అండ్ ఈస్ట్ సిక్కింలో ఇదే పరిస్థితి ఉంటుంది.
I would definitely miss the beauty of North and East Sikkim. ఆల్రెడీ వెస్ట్ సిక్కిం అంత ఎక్కువ పాపులర్ ప్లేసెస్ అయితే లేవు. సో ఆ కారణంగా ఆపేస్తున్నాను. నేను ఇంకొక ఫ్లాష్ న్యూస్ ఏంటంటే నిన్న తెలిసింది, అండ్ వెదర్ కూడా చెక్ చేశాను. ఈ రోజు నుంచి తుఫాన్ ఉన్నదంట ఇక్కడ. ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం నుంచి తుఫాన్ ఉన్నదంట. అండ్ ఈవెన్ మీకు వెదర్ రాడార్లో కూడా చూపిస్తాను. అందువల్ల కూడా బాగా ఇంకా హెవీగా వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఒకసారి వెదర్ కూడా చూద్దరు కానీ. సో మన వెదర్ రాడార్ కానీ చెక్ చేసుకున్నట్లయితే ఈ పార్ట్ అంతా వర్షం ఉన్నట్లు చూపిస్తుంది. ఇక్కడ మనం ప్రస్తుతం ఎక్కడున్నాం, మబ్బులు ఉన్నాయి. అది ఎప్పుడంటే ఈరోజు, అది ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు వెదర్ ఏంటంటే, ఈరోజు టోటల్ వెదర్ ఈరోజు మధ్యాహ్నం నుంచి పరిస్థితి చూడండి. మనం ఉన్న ప్లేస్ అంటే ఆల్మోస్ట్ సిక్కిం అంతానా ఫుల్ వర్షాలు ఉన్నాయి. అండ్ రేపటికి కూడా అలాగే ఉంది. అండ్ ఫ్రైడే చూస్తుంటే ఇంకా ఎక్కువ పిడుగులు పడే పరిస్థితి కూడా ఉంది. థండర్ స్టార్మ్స్ ఎల్లోలో చూపిస్తుంది కదా. అండ్ సాటర్డేకి అలాగే ఉన్నది. నెక్స్ట్ వీక్ కూడా ఇదే పరిస్థితి ఉన్నది అన్నట్లు ఇక్కడ లోకల్ సమాచారాలు. సో దట్ ఈస్ ద రీజన్ వై కొన్ని అనుకోని అనివార్య కారణాల వల్ల మళ్ళీ సిక్కిం టూర్కు చిన్న గ్యాప్ ఇస్తున్నాను. మళ్ళీ త్వరలోనే మళ్ళీ స్టార్ట్ చేద్దాం సిక్కిం టూర్ని. యాక్చువల్గా ఇట్స్ సూపర్ ప్లేస్. సిక్కిం అనేది మాత్రం డెఫినెట్గా అది వండర్ఫుల్ ప్లేస్. కానీ రైనీ సీజన్ అనేది అవాయిడ్ చేసుకోవడం బెటర్. విత్ లైవ్ ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నాను. ఏ ప్రదేశం కనబడదు, కానీ రోడ్లో వెళ్తున్న ప్రతి పాయింట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇన్ దాట్ పాయింట్ ఐ హ్యావ్ టు లీవ్ బ్యాక్ హోమ్ ఎందుకు, కింద ఏమన్నా మళ్ళీ తిరగొచ్చు కదా అంటే అది వేరే ట్రిప్ వేసుకుంటాను. ఈ నెక్స్ట్ రాబోయే ట్రావెల్లో ఇంటికి వెళ్ళేది నేను వ్లాగ్ అయితే చేయను. ఒక వ్లాగ్ అయితే చేయను అని అంటే ఎక్కడన్నా సమ్ కంటిన్యూస్ వ్లాగ్ అయితే ఉండదు. సమ్ అరౌండ్ 1520 kilometers టు రీచ్ మై హోమ్. కంటిన్యూస్గా కొడితే రేపు నైట్ 9 o'clock or 10 o'clock రీచ్ అవుతామని గూగుల్ చెప్తుంది. బట్ ఇప్పుడు మనం తీసుకునే రూట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఉన్న బ్రిడ్జ్ దగ్గర నుంచి, సింగ్షోర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇంటేక్ వెళ్ళి, ఇంటేక్ నుంచి పిల్లింగ్ సిటీ నుంచి జోర్తాంగ్. నిన్న వచ్చాం కదా జోర్తాంగ్, కాకపోతే నిన్న వచ్చిన రూట్లో కాదు, వేరే రూట్లో వెళ్తున్నాను. ఏమైనా బెటర్గా ఏమైనా ప్లేసెస్ కనబడితే మధ్యలో ఆపి చూపిస్తాను. జోర్తాంగ్ వెళ్ళి, జోర్తాంగ్ నుంచి డార్జిలింగ్ వైపు కాకుండా కాలింపాంగ్ నుంచి అప్పుడు మనం సిలిగురికి వెళ్తాం. సిలిగురి వరకు అయితే ఆల్మోస్ట్ 6 hours ఆఫ్ జర్నీ. 6 hours జర్నీ అయిపోయిన తర్వాత ఇంకా మామూలు మిగతాదంతా మన సేమ్ ఓల్డ్ బ్రాడ్ హైవేస్. సో అది విషయం. ఆ కారణాల వల్ల నేను ఈ సీజన్ని క్లోజ్ చేస్తున్నాను. అంటే సీజన్ అనే కన్నా సిక్కిం విజిట్ని క్లోజ్ చేస్తున్నాను. అట్లీస్ట్ ఒక రకంగా మంచిగా అనుకోవచ్చు. వెస్ట్ సిక్కింలో ఉంటుండగానే నాకు ఈ పరిస్థితి ఎదురైంది. అదే నార్త్ సిక్కిం, ఈస్ట్ సిక్కిం వెళ్ళినట్లయితే మాత్రం అక్కడ ఇంకా మంచి ప్లేసెస్ ఉన్నాయి, సూపర్ ప్లేసెస్ ఉన్నాయి. ఈవెన్ కాంచన్జంగా వ్యూ ఈసారి ఎలాగన్నా చూద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇలాంటి పరిస్థితుల్లోని ముందున్న 50 మీటర్లే కనబడట్లేదు. కొన్ని ఒక 50-40 kilometers దూరంలో ఉండే కాంచన్జంగా కనబడడం అంటే ఛాన్సే లేదు. వన్ వేస్ ఒక రకంగా హ్యాపీనే, అంటే ఒక రకంగా డిసప్పాయింటెడ్, బికాజ్ ఇంత దూరం వచ్చి సిక్కింని పూర్తిగా కంప్లీట్ చేయలేకపోతున్నానని. అదర్వైజ్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకు అంటే వెస్ట్ సిక్కింలో ఉన్నప్పుడే నాకు ఈ పరిస్థితి ఎదురైంది. సో ఐ చేంజ్ మై ప్లాన్స్ ఈజీలీ. అదే నార్త్ అండ్ ఈస్ట్ సిక్కింకి వెళ్ళంటే మాత్రం డెఫినెట్గా డిసప్పాయింట్ అయ్యేవాడిని. డిసప్పాయింట్ అవ్వడం అంటే సిక్కిం బాగోలేదు అని అనడానికి కాదు. సిక్కిం ఇట్స్ వెరీ 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 ఫెంటాస్టిక్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. హిమాలయాస్, ఇంకేం కావాలి. ప్రపంచం అంతా ఇండియా వైపు తిరిగి చూసిందంటే దాంట్లో హిమాలయాస్ కూడా ఒక మెయిన్ కారణం. సో అవి చూడలేకపోతే ఇంకెందుకు, అందుకోసం అని చెప్పి ఐఎమ్ రిటర్నింగ్ బ్యాక్. అండ్ ప్రస్తుతం అయితే ఇంటేక్ నుంచి నేను వచ్చిన రూట్ డెంటామ్ ఉన్నది. డెంటామ్ నుంచి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ లోకల్స్ ఏమని చెప్తున్నారంటే డెంటామ్ నుంచి పిల్లింగ్ వెళ్ళే రూట్ బాగాలేదు. సో ఇంటేక్ నుంచి పిల్లింగ్ వెళ్ళిపోండి, ఆ రూట్ బాగుంది అని అన్నారు. సో ఆ రూట్ చూస్ చేసుకున్నాను.
సో దారిలో వెళ్తూ వెళ్తూ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం చెప్తూ ఉంటాను. ఫ్యూయల్ అయితే ఫుల్ ట్యాంక్ చూపిస్తుంది. నిన్న జోర్తాంగ్లో కొట్టించింది. జోర్తాంగ్లో నేను ఆటో స్టాప్ పెట్టకుండా ట్యాంక్ పై వరకు కొట్టించేశాను. ఎందుకు మళ్ళీ అక్కడ పెట్రోల్ ఫ్యూయల్ స్టేషన్స్ అవైలబిలిటీ ఉంటుందా లేదా అని తెలియక. అండ్ రేంజ్ అయితే 883 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే సగం జర్నీ చేయొచ్చు. మేబీ ఇంకొక 1 more ఫ్యూయల్ స్టాప్ అండ్ అంటే 1 more ఫుల్ ట్యాంక్ అండ్ ఇంకో 1000 అంతా కొట్టుకుంటే వాటర్ క్రాసింగ్ 5 minutes పడుతుంది చూడండి.